రావు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు మంత్రులు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని కేసీఆర్కు చేరవేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఏమంటున్నారో ముందుగా చూద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట లేసే అలవాటు అతనికి. లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫకేషన్, తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా హార్ట్ బీట్ కొంచెం తగ్గి ఇబ్బంది జరుగుతుందనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడము, తర్వాత ఇమీడియట్గా కొంత భయాందోళన ఉండే ఆ సమయంలో. తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్స్ దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ హైదరాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గం చెల్లి ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలా మంది మరి రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే, ఇంకా మనకు ఆ హాస్పిటల్కి వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చి హాస్పిటల్ కాదు మనందరం కూడా లేటెస్ట్ హోప్ ది బెస్ట్ చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఇమీడియట్ గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాం, మేము కూడా చూడలేకపోయాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఎక్కడి నుంచి కేసీఆర్ గారు మాత్రం ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తదనంతరం అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. ఇంకా వదంతులు అంటే మరి మీడియాలో స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఏ పేషెంట్నైనా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా. అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి. రైట్, అది వినోద్ కుమార్ చెబుతూ ఉంది. ప్రస్తుతం ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ కూడా అక్కడ చేరుకుంది. ఆయన ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంది. డాక్టర్లు కూడా మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి